హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. వచ్చేసేయండి. చేయాల్సిన పద్ధతిలో చేయాలి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో నేను స్పైసెస్ మరీ ఎక్కువ ఇట్లా చిన్నపిల్లలు తినాలి కాబట్టి, మా అమ్మాయి తింటుంది కాబట్టి నేను స్పైసెస్ తగ్గించే వేస్తున్నాను. ఎలా చేయాలి నా స్టైల్లో చూపిస్తా. వచ్చేసేయండి. బుజ్జి తల్లి హాయ్ చెప్పు. నాన్న హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. అలా లాక్కూడదుట. హాయ్ చెప్పు. అలిగింది మా అమ్మాయికి ఫోన్ లేదని. ఫస్ట్ అయితే ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆలు, ఇంకా క్యారెట్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఇలా బారుగా పొడుగ్గా చీరుకోండి. అప్పుడు రెస్టారెంట్లో చేసినట్టుగా వస్తుంది. ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోండి. మా ఇంట్లో ఎవరు తింటారని నేను ఇంతవరకు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, ముందే మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకుంటే బెటర్. మనకి ఈ టైంలో ఈజీగా అయిపోతుంది ప్రొసీజరు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే నేనైతే స్పైసెస్ తగ్గించి యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం స్పైసెస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇందులోనే కారం, కొంచెం వేయించిన ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు. ఎందుకంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కర్రీలో మనం రైస్లో కూడా యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ అందులోనే కొంచెం ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. ఈ ముక్కలన్నిటికీ ఆ పెరుగు మసాలా అనేది బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూసారా. ఇలా మొత్తం కూడా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేసుకోండి. హాఫ్ అన్ అవర్ మొత్తం మ్యాగ్నేట్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్, 2 టీ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది. నచ్చకపోతే మొత్తం ఆయిల్తో చేసుకోండి. నెక్స్ట్ ఈ కర్రీ మొత్తం అందులో యాడ్ చేసేసుకొని, నేను ఇందాక పసుపు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేశాను. మొత్తం కూడా కర్రీ మొత్తం మనకి బాయిల్ అయ్యేలాగా మొత్తం బేక్ చేసుకోండి. స్మెల్ అయితే సూపర్ ఉంది. నాకైతే టెంప్టింగ్గా ఉంది. ఇంకా మనకి ఇక్కడ అడుగు అంటకుండా ఆనియన్స్, ఇవి క్యారెట్, ఇంకా అన్నీ వేసాం కదా వెజిటేబుల్స్, అవన్నీ కూడా బాయిల్ అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను చూసారా. ఇప్పుడు కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. వాటర్ యాడ్ చేసి మీరు కర్రీ కూడా బేక్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పక్కన కర్రీ అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ 1 గ్లాస్ రైస్కి ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను. వాటర్ ఎలా వండాలంటే సముద్రం నీరంత ఉప్పగా ఉండాలి. ఉప్పు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ స్పైసెస్, అలాగే కొంచెం హాఫ్ లెమన్ కూడా పిండుకొని ఆ లెమన్ మొత్తం కూడా అందులోనే వేసేసేయండి. అందులో వేసేస్తే ఆ టేస్ట్ కూడా మొత్తం వాటర్ మరిగించినప్పుడు బాగా వస్తుంది. అలాగే ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కావాలంటే మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను పుదీనా అయితే యాడ్ చేయలేదు. మొత్తం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టి మొత్తం కూడా బాగా మరగనివ్వండి. ఎసరు మరగాలి. మరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కొంచెం స్లోగా వేసుకోండి, ఎందుకంటే వాటర్ మన మీదకి చిమ్ముతాయి అన్నమాట. అలా వేసుకున్న తర్వాత 80% రైస్ అనేది కుక్ అవ్వాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మనం మెతుకు పట్టుకుంటే విడిగిపోయేలాగా. నెక్స్ట్ అందులోనే కర్రీ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, కర్రీలో హాఫ్ కర్రీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా మిగతా కర్రీ మొత్తం ఈవెన్గా బౌల్కి స్ప్రెడ్ చేసేసేయండి. తర్వాత 80% కుక్ చేసిన రైస్ అయితే ఒక లేయర్ లాగా అలా మొత్తం కూడా తీసుకొని కొంచెం కొంచెం రైస్ పైన యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్నాక ఇందాక పక్కన పెట్టుకున్న కర్రీ, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా పైన యాడ్ చేసుకొని మళ్ళీ దానిపైన ఇంకో లేయర్ లాగా మనం సెకండ్ లేయర్లో మళ్ళీ రైస్ పెట్టుకోవాలి. మీకు ఇలా ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 లేయర్స్ చేస్తున్నాను. సెకండ్ లేయర్ పెట్టేసిన తర్వాత మళ్ళీ దానిపైన కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ యాస్టీజ్వరే ఇవి 2 పెట్టుకున్న తర్వాత కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ పెట్టాను కదా ఇందాక చెప్పాను, ఆ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసేసుకోండి.
ఆ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి, ఈ టైంలో నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో యాడ్ చేయకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇందాక రైస్ బాయిల్ చేసిన వాటర్ అయితే కొంచెం ఎడ్జస్ట్లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది. చుట్టూలు పోసుకోండి అలాగా. నెక్స్ట్ అయితే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీరు కావాలంటే కుంకుమ పువ్వు నీళ్ళన్నా పోసుకోవచ్చు. అలాగా నెక్స్ట్ వీడియోలో చూసినట్టు మూత పెట్టి ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకున్నానంటే చూస్తున్నారా బిర్యానీ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో. మనకి రెస్టారెంట్లో లాగా ఆ స్టైల్లో వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కదా. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు డెఫినెట్లీ కామెంట్ చేసేసింది. వేడి వేడిగా ఉంది కదా బిర్యానీ, నాకైతే నోరు కాస్తుంది కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. ఇంక ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.